వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మ్ న్యూస్. టాలీవుడ్ లో సంచలనం రేపబోతున్న మరో మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్లను ఒకే చిత్రంలో నటించేలా ప్రయత్నిస్తున్నాడు. ఆ కాంబినేషన్ ఫిక్స్ అయితే బాక్స్ ఆఫీస్ రికార్డులు షేక్ అవుతాయని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. టాలీవుడ్ లో మల్టీ స్టారర్ చిత్రాలకు ఎప్పటి నుంచో అపార క్రేజ్ ఉంది. ఇద్దరు ప్రముఖ హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే అభిమానులకు పండగే. ఇప్పుడు మరో సెన్సేషనల్ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన ఇటీవల అల్లు అర్జున్ను కలిసి ఒక కథ వినిపించాడు. ఈ కథలో మరో కీలక పాత్ర ఉందని, దానికి ఎన్టీఆర్ను ఊహించుకున్నట్లు లోకేష్ తెలిపాడు. దీంతో అల్లు అర్జున్ ఆసక్తి చూపాడు. ఎన్టీఆర్ ఒప్పుకుంటే తాను ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు. ప్రస్తుతం లోకేష్ ఎన్టీఆర్ను ఒప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఇప్పటికే RRR, వార్ 2 వంటి మల్టీ స్టారర్లలో నటించాడు. ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అయితే ఆయనకు ఇది 3వ మల్టీ స్టారర్ అవుతుంది. ఈ కాంబినేషన్ సెట్ అయితే బాక్సాఫీస్ రికార్డులకు టెండర్ పెట్టడం ఖాయమని అభిమానులు సోషల్ మీడియాలో జోష్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అపార పాపులారిటీ సంపాదించిన స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ ఫైనల్ సీజన్ 2వ భాగం రిలీజ్కు సిద్ధమవుతోంది. నెట్ఫ్లిక్స్ గ్లోబల్ రిలీజ్ టైమింగ్ను అధికారికంగా ప్రకటించింది. ఇండియాలో ఈ ఎపిసోడ్స్ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతాయో తెలుసుకుందాం. స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానుల బేస్ కలిగిన సెన్సేషనల్ షో. ఫైనల్ సీజన్ 5 ను మేకర్స్ భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. గత నవంబర్లో వచ్చిన పార్ట్ 1 లోని 4 ఎపిసోడ్స్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు పార్ట్ 2 రిలీజ్ డేట్ ఖరారైంది. నెట్ఫ్లిక్స్ అధికారికంగా గ్లోబల్ రిలీజ్ టైమింగ్ ను అనౌన్స్ చేసింది. యునైటెడ్ స్టేట్స్లో డిసెంబర్ 25న సాయంత్రం 5 గంటల నుంచి అలాగే 8 గంటల నుంచి వరుసగా ఎపిసోడ్స్ ప్రీమియర్ అవుతాయి. ఈ టైమింగ్ ప్రకారం ఇండియాలో డిసెంబర్ 26వ తేదీ తెల్లవారుజామున 6 గంటల 30 నిమిషాలకు స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. మునుపటి పార్ట్ కూడా ఇదే సమయంలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. పలు దేశాల్లో వేర్వేరు సమయాల్లో రిలీజ్ అవుతున్న ఈ సిరీస్ ఫైనల్ ఎపిసోడ్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరి ఎపిసోడ్ మాత్రం న్యూ ఇయర్ కానుకగా రానుంది. ఎంటర్టైన్మెంట్ కింగ్ శ్రీ విష్ణు నటిస్తున్న కొత్త చిత్రానికి టైటిల్ ఖరారైంది. విష్ణు విన్యాసం పేరుతో రాబోతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీ విష్ణు చిత్రాలకు ప్రత్యేక అభిమానుల వర్గం ఉంటుంది. ఆయన ఎంచుకునే కథలు, అందించే ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇప్పుడు ఆయన నటిస్తున్న కొత్త చిత్రానికి విష్ణు విన్యాసం అనే ఆసక్తికర టైటిల్ ఖరారైంది. యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఆకట్టుకోనుంది. తాజాగా టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో శ్రీ విష్ణు వాస్తు, న్యూమరాలజీ, జ్యోతిష్యం నమ్మే వ్యక్తిగా కనిపిస్తాడు. ఆయన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించనుంది. చిత్ర యూనిట్ ఈ సినిమా అందరికీ ఫన్ రైడ్ అవుతుందని చెబుతోంది. నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తుండగా మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ నాయుడు జీ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2026లో రిలీజ్ కానుంది. లెజెండరీ గాయని MS సుబ్బలక్ష్మి జీవిత చరిత్రపై బయోపిక్ తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. ప్రధాన పాత్రలో సాయి పల్లవి నటించే అవకాశం ఉంది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ ప్రాజెక్ట్ బాధ్యతలు తీసుకోబోతున్నారు. సినీ అభిమానుల్లో ఈ వార్త భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సంగీత లెజెండ్ MS సుబ్బలక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ రూపొందనుంది. భారతరత్న అవార్డు అందుకున్న తొలి సంగీత కళాకారిణిగా చరిత్ర సృష్టించిన ఆమె కథను వెండితెరపై చూపించనున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. MS సుబ్బలక్ష్మి పాత్రలో సహజ నటి సాయి పల్లవి నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె సహజమైన నటనతో ఈ ఐకానిక్ పాత్రకు పూర్తి న్యాయం చేస్తారని అంచనా వేస్తున్నారు. మళ్ళీ రావా, జెర్సీ, కింగ్డమ్ వంటి ఎమోషనల్ చిత్రాలతో పేరుగాంచిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ బయోపిక్ ను డైరెక్ట్ చేయనున్నారు. MS సుబ్బలక్ష్మి సంగీత ప్రయాణం, ఆమె సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లు, యునైటెడ్ నేషన్స్లో ప్రదర్శన వంటి మైలురాళ్లను ఈ సినిమాలో చూపించనున్నారు. ఆమె భారత సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన కృషి స్ఫూర్తినిస్తుంది. ఈ ప్రాజెక్టుపై సినీ పరిశ్రమలో భారీ బజ్ నెలకొంది. సాయి పల్లవి ఈ పాత్రలో కనిపించడం అభిమానులను ఉత్సాహపరుస్తోంది. అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ చిత్రం జపాన్లో ప్రత్యేక వర్షన్తో విడుదల కానుంది. ఈ చిత్రానికి 22 నిమిషాల అదనపు సీన్లు జోడించారు. జపాన్ ప్రేక్షకులను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అక్కడ కూడా ఈ సినిమా భారీ అంచనాలు సృష్టిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం జపాన్ మార్కెట్లో ప్రత్యేక వెర్షన్లో విడుదల కానుంది. జపాన్ ప్రేక్షకుల కోసం 22 నిమిషాల అదనపు సీన్లు జోడించి మొత్తం రన్ టైంను 3 గంటల 42 నిమిషాలకు పెంచారు. ఈ అదనపు సన్నివేశాలు చిత్రాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయని నిర్మాతలు భావిస్తున్నారు. పుష్ప 2 ఇప్పటికే భారత్లో అన్ని రికార్డులు బద్దలు కొట్టి అత్యధిక వసూళ్లు సాధించింది. ఇప్పుడు జపాన్లో కూడా ఇదే సంచలనాన్ని కొనసాగించే అవకాశం ఉంది. జపాన్ ప్రేక్షకులు యాక్షన్, ఎమోషన్ నిండిన సినిమాలను ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే ఈ ప్రత్యేక వర్షన్ సిద్ధం చేశారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మితమైన ఈ చిత్రం జపాన్లో పుష్ప కున్రెన్ పేరుతో విడుదలవుతోంది. ఈ విడుదలతో పుష్ప 2 వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. అల్లు అర్జున్ ప్రమోషన్ల కోసం జపాన్ వెళ్లే అవకాశం కూడా ఉంది. ఈ స్పెషల్ వర్షన్ అక్కడి ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. తమిళ్ స్టార్ విజయ్ నటిస్తున్న జననాయకన్ చిత్రం పొంగల్ సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సింది. అయితే ఇటీవల ఓవర్సీస్ పంపిణీదారులకు టికెట్ అడ్వాన్స్ బుకింగ్స్ నిలిపివేయాలని సూచనలు జారీ అయ్యాయి. కొన్ని చిన్న మార్కెట్లలో మాత్రమే బుకింగ్స్ స్వతంత్రంగా కొనసాగుతున్నాయి. రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ అస్పష్టత అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. తమిళ హీరో విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న జననాయకన్ చిత్రం జనవరి 9న పొంగల్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో పూజా హెగ్డే, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్లలో టికెట్ అమ్మకాలను తాత్కాలికంగా ఆపేయాలని నిర్మాతల నుంచి ఆదేశాలు వచ్చాయి. కేవలం కొన్ని చిన్న ఓవర్సీస్ ఏరియాల్లోనే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. చిత్రం పూర్తి స్థాయిలో సిద్ధమైనప్పటికీ పంపిణీ లేదా ఇతర సాంకేతిక కారణాల వల్ల ఈ సమస్య ఏర్పడినట్లు తెలుస్తోంది. విజయ్ కెరీర్లో చివరి చిత్రంగా రానున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పొంగల్ రేసులో ప్రధాన పోటీదారుగా ఉండాల్సిన ఈ చిత్రం రిలీజ్ ఖరారు కాకపోవడం నిరాశ కలిగిస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటనతో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం విజయ్కు మరో మైలురాయి కావాలని ఫ్యాన్స్ ఆశతో ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ యువనటి భాగ్యశ్రీ బోర్సే కెరీర్లో మరో ముఖ్యమైన అవకాశం దక్కింది. ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా బ్యానర్పై రూపొందుతున్న ప్రయోగాత్మక మహిళా కేంద్రిత చిత్రంలో ఆమె హీరోయిన్గా నటిస్తోంది. గత చిత్రాలు విఫలమైన ఆమె నటనకు మంచి గుర్తింపు లభిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఆమెకు కొత్త ఒడ్డు అందించొచ్చు. టాలీవుడ్లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న యువనటి భాగ్యశ్రీ బోర్సే కెరీర్ వేగంగా ఎదుగుతోంది. మిస్టర్ బచ్చన్, కింగ్డమ్, ఆంధ్ర కింగ్ తాలూకా, కాంతా వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆకర్షించలేకపోయినా ఆమె నటన మాత్రం ప్రశంసలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆమెకు మరో ప్రతిష్టాత్మక అవకాశం దక్కింది. స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మాణంలో స్వప్న సినిమా బ్యానర్పై రూపొందుతున్న ప్రయోగాత్మక మహిళా కేంద్రిత చిత్రంలో భాగ్యశ్రీ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం సాంప్రదాయ కథలకు భిన్నంగా మహిళల జీవితాలను కొత్త కోణంలో చూపించనుంది. ఇప్పటికే అభిమానుల్లో ఈ ప్రాజెక్టుపై మంచి ఆసక్తి నెలకొంది. భాగ్యశ్రీ తన నటనతో చిత్రాన్ని ఎలివేట్ చేస్తారని అంచనా వేస్తున్నారు. గత చిత్రాలు విఫలమైనప్పటికీ నిర్మాతలు ఆమె ప్రతిభపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించారు. స్వప్న సినిమా ఎల్లప్పుడూ నాణ్యమైన కంటెంట్ ఓరియంటెడ్ చిత్రాలను నిర్మిస్తుంది. ఈ చిత్రం కూడా అలాంటిదే అవుతుందని అందరూ ఆశిస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో భాగ్యశ్రీకి మరింత గుర్తింపు లభించే అవకాశం ఉంది. బాలీవుడ్ సీరియల్ కిసర్ ఇమ్రాన్ హాష్మి ప్రముఖ చిత్రం దురంధర్ సీక్వెల్ దురంధర్ 2లో చేరాడు. అతను బడే సాబ్ అనే శక్తివంతమైన పాత్రలు నటిస్తున్నాడు. ఈ కాస్టింగ్ చిత్రానికి మరింత బలం చేకూరుస్తుంది. ఇమ్రాన్ మరోసారి తన మార్క్ చూపించబోతున్నాడు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. 552 కోట్లకు పైగా వసూలు చేసి దురంధర్ బాలీవుడ్లో బాక్సాఫీసు దూకుడు చూపిస్తుంది. అయితే దురంధర్ సీక్వెల్ దురంధర్ 2లో ఇమ్రాన్ హాష్మి కీలక పాత్రలో చేరాడు. అతను బడే సాబ్ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఈ కాస్టింగ్ చిత్రానికి మరింత లోతు, ఆకర్షణ జోడిస్తుందని చిత్ర బృందం తెలిపింది. ఇమ్రాన్ హాష్మి గతంలో ఎన్నో చిత్రాలు తన నటనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓజీ చిత్రంలో విలన్గా నటించి ప్రశంసలు అందుకున్నాడు. దురంధర్ మొదటి భాగం ప్రేక్షకులను బాగా ఆకర్షించిన నేపథ్యంలో సీక్వెల్పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇమ్రాన్ జాయిన్ అవ్వడంతో కథ మరింత థ్రిల్లింగ్గా మారనుంది. చిత్ర యూనిట్ ఈ కాస్టింగ్ను బలమైన అదనపు ఆకర్షణగా పేర్కొంటోంది. ఇమ్రాన్ చేసిన పాత్రలు ఎల్లప్పుడూ ప్రేక్షకుల మనసులో నిలిచిపోతాయి. ఈసారి కూడా అదే పునరావృతమవుతుందని అంచనా వేస్తున్నారు. రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ సీక్వెల్ మరింత గ్రాండ్గా రూపొందుతోంది. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ చిత్రం వారణాసిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ప్రకాష్ రాజ్ మహేష్ బాబు తండ్రి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం వారణాసి. ఈ సినిమాలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు తాజా సమాచారం. మహేష్ బాబు తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించనున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రకాష్ రాజ్ తన విలక్షణ నటనతో ఎన్నో చిత్రాల్లో ప్రేక్షకుల్ని మెప్పించిన విషయం తెలిసిందే. గతంలో రాజమౌళి విక్రమార్కుడు చిత్రంలో కలిసి పనిచేసిన ఈ జోడీ మరోసారి కలవడం ఆసక్తికరం. అలాగే మహేష్ బాబుతో ప్రకాష్ రాజ్ ఇంతకు ముందు పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో వీరి కలయిక ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రం గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్గా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. మహేష్ బాబు సాహసోపేతమైన హీరోగా కనిపించనుండగా ప్రకాష్ రాజ్ పాత్ర కథకు మరింత బలాన్ని జోడిస్తుందని అంచనా. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రాజమౌళి తన ప్రతి చిత్రంలోనూ కొత్త ప్రయోగాలతో ప్రేక్షకుల్ని అలరిస్తారు. ఈసారి కూడా అదే జరగనుంది. ప్రకాష్ రాజ్ ఈ టీంలో చేరడం చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. మాస్కా దాస్ విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఫంకీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు కేవి అనుదీప్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఫిబ్రవరి 13న గ్రాండ్ రిలీజ్ కానుంది. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ఫంకీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ దశలో ఉంది. జాతిరత్నాలు వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు కేవి అనుదీప్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా మేకర్స్ ఈ చిత్ర రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించారు. ఫిబ్రవరి 13న ఈ సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు. వ్యాలంటైన్స్ డే వీకెండ్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. విశ్వక్సేన్ పాత్ర సరికొత్త అనుభూతిని ఇవ్వనుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో అందాల భామ కయాదూర్ లోహర్ హీరోయిన్గా నటిస్తోంది. వీరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ అప్డేట్తో ఫంకీపై అంచనాలు మరింత పెరిగాయి. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.